ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పీఎంఎఫ్బీవై ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన లక్ష్యం రైతులు పంట సాగులో ప్రకృతి వైపరీత్యాలు వర్షాభావం వరదలు గాలివానలు పురుగులు వ్యాధుల వల్ల ఎదుర్కొనే పంట నష్టానికి బీమా రక్షణ ఇవ్వడం రైతులకు ఆదాయ భరోసా కల్పించడం ముఖ్యాంశాలు 1 ప్రీమియం రైతు చెల్లించేది చాలా తక్కువ ఖరీఫ్ వానాకాలం పంటలకు రైతు చెల్లించేది 2%. రబీ ఎండాకాలం పంటలకు 1.5%. వాణిజ్య తోట పంటలకు 5%. మిగతా మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. 2 అర్హులు భూమి పాస్బుక్ ఉన్న అన్ని రైతులు. కౌలు రైతులు కూడా అర్హులే పంట సాగు రికార్డు ఉంటే. 3 కవరేజీ పంటలు నాటే ముందు ప్రివెంటెడ్ సోయింగ్, పంటలు పెరుగుతున్నప్పుడు స్టాండింగ్ క్రాప్, కోతకు ముందు ప్రీ హార్వెస్ట్ లాసెస్, కోత తర్వాత పోస్ట్ హార్వెస్ట్ లాసెస్, గాలివానలు వర్షాలు వలన నష్టం. 4 క్లెయిమ్ ప్రాసెస్ రైతు పంట నష్టం ఆర్బీకే రైతు భరోసా కేంద్రం లేదా ఆన్లైన్లో నమోదు చేయాలి. ప్రభుత్వ అధికారులు ఇన్సూరెన్స్ కంపెనీ సర్వే చేస్తారు. బీమా క్లెయిమ్ నేరుగా రైతు బ్యాంక్ ఖాతాకు వస్తుంది. ప్రయోజనాలు రైతు ప్రీమియం చాలా తక్కువ 1.5%. 5%. భారీ నష్టాలు జరిగితే కూడా రైతుకు పెద్ద మొత్తంలో పరిహారం లభిస్తుంది. కేంద్ర రాష్ట్రం 2 భరించే కాబట్టి రైతుకు పెద్ద ఆర్థిక భారం ఉండదు.